జిల్లాలో రైతు రుణమాఫీకి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా అన్నదాతల్లో ఆనందం నెలకొంది. కరీంనగర్ జిల్లాలో 1,29,219 మందికి లబ్ధి చేకూరబోతుంది. కరీంనగర్లోని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ మొత్తం దాదాపు 1,30,000 రైతులకి లబ్ధి చేకూరబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ రైతులు ఏమంటున్నారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే రైతుల లోపల చాలా ఆనందం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో పాటుగా రైతుల లోపల ఇటు ఎప్పుడెప్పుడు రుణమాఫీ వర్తిస్తుందా అని చెప్పి ఆనందం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి లోపల ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తొలిలోకి తీరిన తర్వాత ఈ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకుంటున్నారు అంటూ అయితే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనము కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి బొమ్మకల్లు గ్రామం లోపల ఉన్నాము. ఇక్కడ దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు 1,30,000 మందికి రైతు రుణమాఫీ వర్తిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వము అంటేనే రైతు ప్రభుత్వము. ముఖ్యంగా గతం లోపల రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ పూర్తిగా చేశారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు దమ్మున్న నాయకుడు రాజశేఖర రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో ఒక్కసారిగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడంతో వారి రైతుల పట్ల వాళ్ళకున్న అవగాహన కావచ్చు, రైతుల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దీంతో తేటతెల్లమవుతున్నది. రెండోది, గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. ఏదో విడతల వారే అని చెప్పి చిల్లర వ్యవహారాలు చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఒకటేసారి ₹1,00,000 చేస్తూ మళ్ళీ వచ్చే నెలలో ₹2,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి బల్లబుద్ధి చెప్పి ప్రతిపక్ష నాయకులకు సవాలు విరిచిన నాయకుడు ఎవరున్నారంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రజాప్రభుత్వంలో ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇట్లా రైతులకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఈ ప్రభుత్వం పట్ల మేము సంపూర్ణ విశ్వాసంతో అభిమానంతో మేము అందరం రైతులం ఉన్నాం. చెప్పండి, మీరు చెప్పండి, అసలు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కే టైం లోపల తెలంగాణ ప్రభుత్వం చాలా దివాలా తీసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యం లోపల ఖచ్చితంగా చేస్తాం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చేస్తామని చెప్పారు. ఈరోజు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నా పేరు జకినపల్లి శంకరు, నేను బొమ్మకల్, మా సన్నకారు రైతును. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నాకు దాదాపు బ్యాంకులో 50,000 క్రాప్ లోన్ రుణమాఫీ ఉంది. నాకు రుణమాఫీ అయినట్టు లిస్టులో వచ్చింది. నాకు రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రైతులకు సాయం చేసే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు. చెప్పండి, మీకెంత అవుతుంది, ఎంత వర్తిస్తుంది? ఈ రోజు 1,00,000 వరకు రుణమాఫీ అవుతుంది లిస్ట్ లోపల మీ పేరు ఉన్నదా? ఎట్లా అనిపిస్తుంది? నా పేరు సార్ నిన్న రాత్రి వచ్చిందని చెప్పి మనోళ్ళు ఫోన్ చేసిర్రు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ రుణమాఫీ జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ₹1,00,000 లోపు నాకు రుణమాఫీ జరిగిందంటే చాలా ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డినే చూడాలి ముఖ్యమంత్రి అని చెప్పి అనే పరిస్థితి రైతుల లోపల ఉంది. కాబట్టి నేను సంతోషిస్తున్నాను. చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా ఉన్నది? అంటే ఇప్పుడు ఏకకాలం లోపల ఒకటేసారి ఇవాళ 1,00,000 వరకు రుణమాఫీ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. రైతులకి ఇది ఎంతో మేలు చేస్తుంది. మా బొమ్మకల్ గ్రామంలో నాకు ఇది ఫస్ట్ టైం లోన్ కావడం చాలా సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. మాట ఇచ్చిన ప్రకారంగా ఎన్ని తిప్పలైనా, ఎన్ని అప్పులున్నా, ఏం చేసినా, బయట వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. ఇది మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్కారు మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంది. ఇది ఈ రోజు ఏకకాలం లోపల ₹1,00,000 రుణమాఫీ అవడంతో అయితే రైతులు సంతోషం వ్యక్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే 4 గంటల వరకు రైతుల అకౌంట్లో డబ్బులు పడగానే పెద్ద ఎత్తున సంబరాలకు అయితే పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీనివాస్.